కాకినాడ సిటీ సబర్బన్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మేము వచ్చాం. మరి పగడాల ప్రవీణ్ గారి యొక్క వృత్తిని గూర్చి ఆయన ప్రభునందు నిద్రించారు. అయితే గొప్ప సేవ చేసిన దైవజనుడు, నమ్మకంగా సేవ చేసిన దైవజనుడు, క్రైస్తవుల పట్ల ఒక బలమైన స్వరాన్ని వినిపించి యేసే దేవుడిని రుజువు చేసిన గొప్ప దైవజనుడు ఈ రోజున మన మధ్య లేకపోవడం ఎంతో విచారంగా, దుఃఖ సముద్రంలో క్రైస్తవ జాతి అంతా కూడా ఈ రోజున మరి బాధపడుతున్నామండి. మరి ప్రభుత్వము, అలాగే పోలీస్ అధికారులు, ఇతర పార్టీల వారు అందరూ కూడా స్పందించి క్రైస్తవులకు న్యాయం జరిగించాలని మేము పోరాడుతున్నాం. క్రైస్తవుల్లో ఒక అందరం కలిసి మేమందరం కూడా మరి ఒకే మాటతో, ఒకే పాటతో ఈ రోజున మేము ఇక్కడ ఉన్నామండి. మాకు న్యాయం జరిగించాలి, అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడని మేము ఎంతవరకు ఊరుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వాలు దిగి రావాలి. క్రైస్తవుల పట్ల మరి ఇలాంటి హింసలు జరుగుతూ ఉంటుంటే చూసి చూడనట్లుగా, నిద్రపోతున్నట్లుగా ప్రభుత్వం ఉంటే ఇక క్రైస్తవ లోకము ఇక నుంచి ఉండదు. క్రైస్తవులందరూ లేస్తున్నారు. క్రైస్తవులు, యవనస్తులు ఎంతో మంది ఈ రోజున రోడ్డు మీద ఇక్కడ మరి ధర్నా చేస్తున్నారంటే మరి ఆయన ఒక నమ్మకమైన దైవజనుని ఘోరాతి ఘోరంగా చంపేసి అది ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని చూస్తే క్రైస్తవ లోకం ఊరుకోదు. న్యాయం జరగాలి.